ఏముంది లేకండి ఇంకా పడుకోండి గాయ్స్ బాయ్ గాయ్స్. నేను నేను ఆడను నేను 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 ఆడను కదా. నేను అదే అనుకుంటున్నా. నేను ఆడను. ఆమె బాయ్ చెప్తే వీడు సారీ ఎందుకు చెప్తుండో. సరే నీకు నాకు పెట్టు. ఈ మ్యాచ్ లో కిల్లులు కొట్టకపోతే ఆడబడ్డాడు. నేను పాటు నీకు నువ్వు కిల్లు లేపేసి నేనే కొట్టినా గడిది కొట్టేసిన అంటే నేను లేపను. నేను గేమ్ బాగా ఆడలేదని నేనన్నా. నువ్వు మంచిగా అన్నావని ఎవడు చెప్పింటాడు. హర్ష వల్లనే పోయింది సగానికి సగం. వాడు ఒక్కడే ఉండే ఏం దొంగ సచ్చినోడా. సరిగ్గా కొట్టడం రాదు పీకనికి రాదు. ఎందుకురా ఏ పిచ్చి నీ మాలో చింపాంజీ కోతి నీ నీ కోతి చింపాంజీ వేస్ట్ పలు ఎవరు స్టార్ట్ చేసింది పాడుకో. పర్లేదు గడిద గుడ్డు అంటే తిట్టేమని మనం పట్టేగా అనమాట. పర్లేదు తిట్టంట కొద్ది మోటివేషన్ వస్తుంది. దివ్య మంచిది. అరే 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 అసలు నాకు ఇల్లది దొంగ సచ్చినా. గ్యాప్ లో లేపిస్తుందమ్మా. టాలెంట్ నాకు ఉండుంటే నా ఇప్పటికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటిది ఏదన్నా చిన్న చిన్న జాబ్ మర్యాద దక్కదంట. ఎనిమిది తీసుకుంటే మర్యాద దక్కుతాను. వచ్చినా ఇల్లు రావాలని చూడు వాడిది తపన. జుమ్మ చక్క అదే ఏమన్నా ఎవరైనా ఎంపీ కోటి పెద్ద ఏదో కొట్టేసి రౌండ్ తెచ్చేటట్టే ఎంపీ కోటి అవన్నీ పాటి పిల్లలు కొట్టేసి ఘాటుగా తెలుసు నాకు. నేను ఒకసారి ఆడినా మీతోటి అనుకుంటా. అన్నా నేను నన్ను చూడు ఒక లైలా కోసం నన్ను చూడు.
ఇప్పుడు నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో, యుద్ధం చేసేటోళ్ళు ఎలా అయినా చేస్తారు. మనం ఎప్పుడు ఇలానే ప్రశాంతంగా ఉండాలి. ఇలా అన్ని కష్టపడే రోజులు యుద్ధం చేసేటోళ్ళు చేయని మన దగ్గర రియాక్ట్ అవ్వాలి. మిగతా టైంలో రియాక్ట్ అవ్వకూడదు. గన్ను ఏరుకుంటారు. మంచోళ్ళు వాళ్ళకి తొందరగా ఫెయిల్ అయిపోతారు. నారేడు ఇంటికాడ నల్లదు చుట్టుకాడ నాయమే ఏంటి హర్ష కొట్టు అరే నేను అసలు యుద్ధం చేయడానికనే రాలేదు తెలుసా, అట్లనే ఉండే. అమ్మ మంచిగా కొడుతురు మీరు ఇట్లనే ఈసారి నేను ఇంకా ఎక్కడ రాను. ఫస్ట్ నువ్వు తోప్రా, నువ్వు తురుమ్రా. ఈస్టార్ వెస్ట్, హర్ష ఈస్ ద బెస్ట్. చలో ఆడనప్పుడు 100 అంటాం, ఆడినప్పుడు బాగుంటాం. ఎవరు చచ్చిపోయింది? మరి ఎంత బాట్ చెప్పకరా పాలెక్క అంటారు. అరే వుడ్ స్పీకర్ కి ఫోటో వద్దు 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 రోజుకి మంచోడివి హర్ష. వాళ్ళందరూ డబుల్ వెక్టర్ పట్టుకొని వస్తారని నేనేమైనా కలగన్నానా చెప్పు. ఫేమస్ వస్తున్నావు ప్రతిసారి పైన వస్తుంటుంది ఏం చేయమంటావు మరి? ఏం చేయమంటావు అంటే అడద్దు.
ఇది అమ్మని కట్టినాను. చుక్క 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 చుక్క. సరే మరి, సరే గైస్, బై గైస్. వీలైతే నాకు మాటలు కుదిరితే కాఫీ. ఏంటి ప్లేలిస్ట్ ఫుల్ వచ్చింది, రిక్వెస్ట్ పెడదనుకుంటా. నువ్వు నాకు పెట్టొద్దని నేను ఫుల్ చేసేసా. సరే సరే, మా పాట కదా ఏమన్నా ఓకే, పర్లేదు. వీలైతే వీలైతే మళ్ళీ మళ్ళీ కచ్చి మళ్ళీ ఎప్పుడైనా ఆడతాం, సరేనా? హాయిగా. పొద్దున ఎక్కడికి వస్తే అక్కడ ఆడతాం. అయ్యో అవునా? ఓకే ఓకే గాయ్స్, ఇప్పుడు వచ్చింది కదా, ఎందుకంటే ఇద్దరు ముగ్గురిది పీకేస్తారు. రిక్వెస్ట్ పెట్టిన వాళ్ళది రిజెక్ట్ చేసేసా. తెలియదు, మీది ఎప్పుడైనా యాక్సెప్ట్ చేస్తా. ఇలా ఇచ్చా, ఇలా ఇచ్చా. సూపర్. లాస్ట్ పంచ్ మీరు దానికి వేరు. గోల్డ్ అంటే నువ్వు నిజంగానే గోల్డ్. చూడరా, హర్ష రిక్వెస్ట్ పెట్టట్లేడు, దొంగ సచ్చినోడు. ఆల్రెడీ పెట్టాడు, యాక్సెప్ట్ చేయమని చెప్తాడు. అంటే వాడి లవర్ ఫెయిల్ అవుతుంది. దివ్య ఫీల్ అవుతుందేమో కదా. సంథింగ్ 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 సంథింగ్. చూడు, ప్రేమ పావురాలంటే ఇట్లుండాలి. దివ్య నాకు తెలీదు, కానీ దివ్యకి నువ్వెవరో తెలుసు. జింగి చెక్క. నేను ఎందుకు ఫీల్ అవుతాను? అవును, నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు? నువ్వు అవ్వవు, దివ్య మాత్రమే ఫీల్ అవుతుందిరా. ఈమె ఫీల్ అవ్వదు, దివ్య ఫీల్ అవుతుంది. కింద మీద ఊపు, మా హర్ష అన్న దూకు. ఇంకొక పేరు మిస్ అయ్యావా? దివ్య పేరు చెప్పట్లేదు. ఆకాశంలో చుక్క, ఏమున్నవే దివ్య అక్క. ఇన్ని రోజులుగా మా దగ్గర ఇలాంటి గేమ్ మొత్తం బోర్గా ఆడేస్తున్నాడు. ఈ రోజు ఏడ్చి, నీకు ఇట్లా తెలుసు? ఈ రోజు గైస్ మేము బయటికి వెళ్ళాం గైస్. అసలు నీకు ఇట్లా తెలుసు? నేను బయటికి వెళ్ళా ఈ రోజు. ఏమేం తాగా తెలుసా? మస్తు తాగిన ఈ రోజు. నేను అదేదో తాగిన, క్యార్బెరీనో ఏదో తాగిన. బ్రీజర్ లోనే టైప్స్ ఉంటాయి కదా. కూల్ డ్రింక్స్ తాగడానికి నేనేమైనా చిన్న పిల్ల అనుకుంటున్నావా? బ్రీజర్ కి కైపెక్కిందా? ఎక్కలేదు గాని ఊరికనే ఉత్తునే అంటున్నా, పిచ్చి. అయితే మేము వెళ్ళినాం. ఎంత అయింది తెలుసా? బిల్ ఎంత అయిందో తెలుసా? 12,000 13,000 అయింది. అంతేనా? అంతేనా? ఎక్కడ తాగినాం అంటే ఎల్బీ నగర్ లో ఐకానేనా వన్ రెస్టారెంట్ పేరే మర్చిపోయింది. ఐకానిక్ స్టైల్ రెస్టారెంటా లేకపోతే పారడైసా? కాదు, ఎల్బీ నగర్ దగ్గర కాదు, సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది చూడు. అసలు మీరు ఎక్కడా? అసలు మీరు ఎవరు? అసలు మీకెందుకు డీటెయిల్స్ చెప్తున్నా నేను? మ్యాన్, బాయ్ గైస్. నువ్వు చెప్పింది ఆ స్పాట్ మాత్రమే, ఊరేం కాదు. అరే ఒక నిమిషం రా, ఓకేనా? బాయ్ రా. బాయ్ బాయ్. ఫుల్గా తాగేసినట్టుంది. ఎవడు చేసుకుంటాడు కానీ మహానుభావుడు సత్య.
అరే హర్ష నీకు గిల్డ్ ఇన్విటేషన్ పెట్టా వచ్చారా? ఈ అమ్మాయిదే ఇలా గిల్డ్. ఏ డ్రింక్ చేయదా? బ్రీజర్ తాగిందంట. బ్రీజర్ తాగితే కిక్ ఎలా ఇస్తుందో నాకు అర్థం కావట్లే.